లేదు పర్ఫెక్ట్గా ఉంది స్పీచ్ దివి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ నా డైరెక్టర్ హీరో సో ఆనంద్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా సాయి రాజేష్ గారికి అండ్ వశిష్ఠ గారికి అండ్ అనిల్ గారికి ముగ్గురికి చాలా థ్యాంక్స్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు. అండ్ ఫిల్మ్కి గుప్తా గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నెపోలియన్ తర్వాత ఆయన వెస్ట్రన్ ఫుడ్ అండ్ పాప్కార్న్ తీశారు, నేను ఇండియన్ ఫుడ్ అండ్ కొరమీన్ తీసా. ఫుడ్ బిజినెస్ వర్కౌట్ కాదని ఇద్దరం కలిసి ఇప్పుడు నెపోలియన్ రిటర్న్స్కి వచ్చాము. అండ్ నా సిచ్యువేషన్లో చెప్పాలంటే ఒక చిన్న కథ ఉందండి. పరమానంద శిష్యుల కథ ఒకటి ఉంటుంది. ఒక ఇద్దరు కలిసి గారెలు తింటుంటే మూడోవాడు వచ్చి ఆకలేస్తుంది అంటే సరే అని ఒక గారిస్తారు. ఆకలి తీరిందా అంటే తీరలేదు అంటాడు. రెండో గారి ఇస్తాడు, తీరిందా తీరలేదు. 3, 4 తీరలేదు. 5వ గారి ఇచ్చినప్పుడు అమ్మయ్య బ్రేవ్ అంటాడు. పక్కనోడు గట్టి కొట్టి ముందు గారి ఇవ్వచ్చు కదరా, అనవసరం 4 వేస్ట్ చేసామంటాడు. అదే ఎట్లా రా అంటే ఆ 4 యాక్చువల్గా డెడ్ ఇన్ అంటే తెలియకుండా మన ఆకలిని నింపే 5వ గారికి ఉపయోగపడాయి అనమాట. సో ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే నేను స్టార్ట్ చేసిన నా కెరీర్ నుంచి మొట్టమొదటిగా ఒక పేరెంట్స్ అని ఒక సినిమా చేశా, రిలీజ్ కాలేదు. తర్వాత ప్రతినిధి అని ఒక సినిమా చేశాను, దానికి కొన్ని కమిట్మెంట్స్ వల్ల డైరెక్టర్గా లేను. తర్వాత నెపోలియన్ అనే సినిమా చేశాను, అందరికీ తెలుసు, ఏదో త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది అది. తర్వాత కొరమీన్ అనే సినిమా చేశాను, డబ్బులు పోయాయి. సో ఇది 5వ గారి నా లైఫ్లో. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో నా ఆకలి తీర్చి నన్ను మళ్ళీ బెటర్గా ఉంచుతుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే అందరం వెతికేది సక్సెస్ కోసమే, దానికోసం ఇక్కడికి వస్తాం. ఇండస్ట్రీలో అందరికీ పేర్లు తెలుస్తాయి, కానీ సక్సెస్ అనేది వేరే లెవెల్లో తీసుకెళ్తుంది. సో ఈ నెపోలియన్ రిటర్న్స్ అనేది నాకు అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దీనికి సపోర్టివ్గా వచ్చిన మా ఫ్రెండ్స్ ముగ్గురికి రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫిల్మ్లో ఇంకా పనిచేసిన వాళ్ళు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. బట్ నెక్స్ట్ వాటిలో ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెపోలియన్ రిటర్న్స్ పోయిన డబ్బులన్నీ రిటర్న్ చేసి ఆగిన సక్సెస్ని మీకు ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ భోగేంద్ర గుప్తా గారు మాట్లాడతారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ అండి.